కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ సబ్సిడీ విత్తనాల కొరత ఏర్పడింది. సబ్సిడీ విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామ పరిధిలోని రైతు వేదిక వద్ద రైతులు సబ్సిడీ విత్తనాల కోసం క్యూ లైన్లు కట్టారు. ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లలో నిల్చున్న రైతులను పట్టించుకునే నాదుడే లేడు. తిండి తిప్పలు లేకుండా సబ్సిడీ విత్తనాల కోసం వస్తే అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామం పలుగుట ఇక్కడ జన్మల గురించి వచ్చినాము. మబ్బుల 5:30 గురించి ఉన్నారు. నేనైతే ప్రస్తుతం 6 గంటలకు వచ్చినాను. ఇప్పటి వరకు ఎవరు లేరు. ఇల్లులు పంచాయతీలు సరిపోను వస్తలేవు జన్మలు అయితే. మరి ఏం చేయాలో నీళ్లు లేక ఇక్కడ చాలా మంది అయితే ఘోరంగా నిలబడి చూస్తున్నాము. ఇప్పటి వరకు ఇంకా ఇది లైన్ ఓడుస్తలేదు, మాకు చిక్కలేదు. ఇది కూడా సరిపోని వస్తాయా రావని కూడా మాకేం తెలుస్తలేదు. చాలా కష్టపడి వస్తున్నాము. ఇది కష్టము. అవి ఒక్కొక్క సంచిస్తున్నారు. అవి కూడా సరిపోని ఇస్తలేరు. ఎన్ని సంచులు ఇప్పుడు 100 సంచులు అని ఫస్ట్ అన్నారు. మళ్ళీ వెనకసికి ఇంకో 100 యాడ్ చేసినాము. 200 సంచులు వచ్చినాయి అని అన్నారు. కానీ ఇప్పుడు ఆ 200 మంది కంటే మనుషులు ఎక్కువ ఉన్నారు, సంచులు తక్కువ ఉన్నాయి. ఎవరైనా అధికారులు వచ్చి ఎప్పుడు అధికారులు ఓట్లప్పుడు మాత్రం వస్తారు. వచ్చి నువ్వు ఏపీకి వేస్తావు, నాకేయి అనే వాళ్ళే. కానీ ఈ రైతులు ఈ కష్టాలు ఉన్నారు. పాపం వీళ్ళని ఆదుకుందామని ఒక్క నాయకుడు అవుతుందంట అని జన్మలకు వచ్చినాము. ఎవరేమి ఇస్తలేరు, లొల్లులు పెట్టుకుంటున్నారు నాయన. సబ్సిడీ విత్తనాల కొరతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందజేస్తారు. గణేష్, గత కొద్ది రోజులుగా సబ్సిడీ విత్తనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా చెప్పుకోవచ్చు పాస్ పుస్తకాలు లైన్ లో పెడుతూ పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గంలోని కందవాడ గ్రామ పరిధిలో రైతు వేదిక వద్ద నేడు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తారన్న నేపథ్యంలో 3 గ్రామాలకు సంబంధించిన కందవాడ, జల్లగూడ, పామెన, పల్గుట్ట, నారాయణదాస్పేట అలాగే అల్లవాడ గ్రామాలకు చెందిన దాదాపుగా చాలా మంది రైతులు అక్కడ ఉన్న ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఉదయం 5 గంటల ప్రాంతానికే రైతు వేదిక వద్దకు చేరుకోవడం జరిగింది. 5 గంటల వరకు చేరుకున్నప్పుడు కూడా అధికారులు 10 గంటల వరకు వచ్చిన తర్వాత ఈ విత్తనాలు ఇస్తారన్న నేపథ్యంలో చాలాసేపు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా అధికారులు వచ్చిన తర్వాత కేవలం 200 బస్తాలు మాత్రమే సబ్సిడీ విత్తనాలు ఇవ్వడంతో కూడా మిగతా రైతులందరూ కూడా ఆందోళనకు దిగడం జరిగింది. ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి మేము వస్తే 200 బస్తాలే ఎలా ఇస్తారు సబ్సిడీకి సంబంధించిందని కూడా చెప్పడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా సబ్సిడీ విత్తనాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా పాస్ పుస్తకాలు ఉన్న ప్రతి ఒక్కరికి అందడం జరిగింది. కానీ ఇప్పుడు ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఇంతమంది రైతులు ఉంటే 200 బస్తాలు ఎందుకు ఇస్తారని కూడా అడిగిన సందర్భం ఉంది. అలాగే మొన్నటికి సంబంధించి శంకర్పల్లి మండలంలో ఇదే విధంగా సాగడం జరిగింది. మొత్తంగా 350 మందికి మాత్రమే అక్కడ శంకర్పల్లి మండలంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు రావడం జరిగింది. అక్కడ కూడా ప్రాంతానికి సంబంధించిన జనుము విత్తనాల కోసం రైతులందరూ కూడా రోడ్లపై ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి వచ్చి తాము పడిగాపులు కాస్తున్నప్పటికీ ఎండ వేడికి తట్టుకోలేక పాస్ పుస్తకాలను, చెప్పులను లైన్ లో నిలబెట్టి విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నప్పటికీ ప్రభుత్వం కావచ్చు అధికారులు కొద్ది మందికి మాత్రమే అంటే తక్కువగా వేలల్లో రైతులు ఉంటే మాత్రం 100లో బస్తాలు ఇవ్వడం ఏంటి అని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. గతానికి ఇప్పటికి మరి తేడా ఏంటి? అప్పుడు అధికారులు అలా ఉన్నారు, ఇప్పుడు అదే అధికారులు ఉన్నారు. మరి వ్యవస్థలో ఎక్కడ మారుతుంది? రైతులను ఇలా పట్టించుకోకపోతే ఎలా అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యం, అలాగే కొద్ది రోజుల్లో పంటలకు సంబంధించిన దున్నకాలు కూడా సాగుతాయి కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి సమయంలో ఇవ్వకపోతే మేము ఆర్థికంగా ఇప్పటికే రైతు బంధు కావచ్చు దానికి సంబంధించిన రాలేవు. ఇప్పుడు సబ్సిడీ విత్తనాలు కూడా లేకపోతే తమ పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలని కూడా వారు గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చేవెళ్ల నియోజకవర్గం కూతవేటు దూరంలో హైదరాబాద్ కి పక్కనే ఉన్నా కూడా అక్కడ పట్టించుకునే నాదుడే లేదని కూడా అధికారులు రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తంగా చేవెళ్ల నియోజకవర్గమే కాదు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. మమతా. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.